సాయంత్రం 6:30 ఆది మధ్యాంతరహితుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మాడవీధుల్లో శోభాయమానంగా ఊరేగిస్తూ భక్తుల గోవిందనామ స్మరణలతో మేళతాళ మృదంగ మంగళధ్వనుల మధ్య శ్రీ స్వామివారికి తిరువీధి ఉత్సవ సేవను ఘనంగా నిర్వహించారు. తిరువీధి ఉత్సవ సేవ అనంతరం శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారు దేదీప్యమానంగా వెలుగుతున్న సహస్ర దీపాల మధ్య ఊయలలో ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు. అర్చక స్వాములు వేద మంత్రాలతో శ్రీ స్వామివారిని అర్చించి మహామంగళహారతులు సమర్పించారు. స్వస్తి సమస్త దేవగణం మౌళి రత్నగిరీర దివ్య ప్రభావన విరాజిత నూపుర పీతాంబర కిలంకరణ సేవా సమయే యోగ్యతా సిద్ధిరస్మృతన గృహ్ణంత భవంతః యోగ్యతా సిద్ధిరస్తు. ఓం దేవీం వాజపజనయేంద్ర దేవాస్తాం విశ్వరూపా పశవో వదంతి అంజనాజలాది స్వర్ణగిరిక్షేత్ర నివాసస్య శ్రీ పద్మావతి గోదాసమేత శ్రీ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామినః సహస్రదీపాలంకరణ సేవా సమయే వేద ఇతిహాస పురాణ దివ్య ప్రబంధాదీన్ అవతారయ ஸ்வர்ணகிரி வெங்கடேஸ்வர சுவாமி தரிசனம் பண்ணுறதுக்காக ஃபஸ்ட்டு நாங்கள் இன்ஸ்டாகிராமில் தான் ஆக்சுவலி எங்களுக்கு தெரிய வந்தது. பட் ஒரு ப்ரைவேட் ப்ராப்பர்ட்டி வந்து இந்த அளவுக்கு ஒரு பிரம்மாண்டமாக இருக்கும், இந்த அளவுக்கு ஒரு மெயின்டெனன்ஸில் இருக்கும், பூஜைகள் புனஸ்காரங்கள் அந்தந்த டைமுக்கு பண்ணி சாஸ்திர சம்பிரதாயங்கள் அவ்வளோ கரெக்டாக ஃபாலோ பண்ணுறாங்க. ஸோ நிஜமாகவே இது ஒரு பிரம்மாண்டமான கோவில் தான். அண்டு இன்றைக்கி அந்த பெருமாளை கார்த்திகை ஞாயிற்றுக்கிழமை அதுமா சேவிச்சதில் எங்கள் எல்லாருக்குமே ரொம்ப சந்தோஷம். இந்த கோயில் ரொம்ப நல்லா இருந்தது. நிறைய கடவுள் இருக்குங்க, நிறைய வேண்டினேன். ஸோ இங்கே விதவிதமாக வந்து எங்களுக்கு ரொம்ப என்டர்டெயின்மெண்ட்டாக இருக்குது பார்க்கவே. கடவுள்லாம் வந்து வேண்டிக்க எங்களுக்கு டிவோட்டி இதெல்லாம் வருது. ஏன்னா எங்கள் குழந்தைங்களுக்கு கதை சொல்கிறதுக்கு தசாவதாரம் அஷ்டலக்ஷ்மி அந்த மாதிரி ஒரு விஷயங்களும் இங்கே ரொம்ப நுணுக்கமாக செதுக்கிருக்காங்க. ஸோ அதை வச்சு நாங்கள் வந்து ஸ்டோரி சொல்கிறதுக்கு குழந்தைங்களுக்குமே வந்து ஒரு டெம்பிள் அப்படின்னாக்கா அதோடைய ஹிஸ்ட்ரி பற்றி சொல்கிறதுக்கு ரொம்ப 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 நல்லா இருக்குது. ஃபேமிலியோட கட்டாயம் எல்லாருமே இந்த கோவிலுக்கு வரலாம். பெருமாளோட அனுகிரகம் எல்லாருக்கும் கிடைக்கட்டும். ஜெய்மன் நாராயண். శ్రీమన్నారాయణ. 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 జై శ్రీమన్నారాయణ. స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామిని దర్శించడం మా మహద్భాగ్యం. నేను, నా భార్య, మా కుటుంబ సభ్యులందరూ కూడా ఇవాళ ఇక్కడికి వచ్చాం. ఆలయ మేనేజ్మెంట్ వారు ఎంతో అద్భుతంగా మమ్మల్ని స్వాగతీకరించి ఆలయం అంతా మాకు చూపించడం జరిగింది. ఇంత గొప్ప ఆలయం ఇక్కడ ఉందన్న సంగతి మాకు మా బంధువుల వల్ల మాత్రమే తెలిసింది. ఇవాళ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత మేమందరం ఎంతో విస్మయానికి లోనయ్యాం. ప్రతిరోజు భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. 10,000 మంది దాకా అన్నప్రసాదాలు స్వీకరిస్తున్నారు. ఇదంతా మాకు ఎంతో ఆనందంగా అనిపించింది. చాలా సంతోషం. ఇక్కడ టెంపుల్ చాలా బాగున్నది. కన్స్ట్రక్షన్ కానీ చూడడానికి కానీ ఇక్కడ వచ్చేసి చాలా ఆహ్లాదంగా ఉన్నది. వచ్చిన వాళ్ళందరికీ మంచి అనిపిస్తాయి ఇక్కడ. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు క్షేత్రాన్ని సందర్శించడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు కళ్యాణంలో పాల్గొనడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము. ఇక్కడ ఫెసిలిటీస్ కానీ చాలా బాగున్నవి. చాలా అప్రిషియేట్గా ఉంది. జై శ్రీ మన్నారాయ. I feel very privileged to come to this temple, Swarnanagari. It's a very beautiful, very beautiful temple with
lots of positive vibes. And last time I visited here in the evening time, only once I have visited. We all came over here. We had a very, very positive vibes in our body. Each and everything. It's more than a 7-star category over here with all the facilities. Amazing, really very good. It is superb temple. As we come here, we're forgetting all our grievances. We never feel like going back. It's only, we just keep praying, Lord, call us back again soon. Thank you.